వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే మోడర్న్ హిస్టరీకి సంబంధించి మనం మాట్లాడబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సో భారతదేశానికి యూరోపియన్లు వ్యాపార నిమిత్తం రావడం జరిగింది. భారతదేశానికి నౌకాయానాన్ని కూడా కనుక్కున్నారు. సో మొదటిసారి భారతదేశానికి నౌకాయానాన్ని కనుక్కున్నటువంటిది పోర్చుగీస్ వారు మొట్టమొదటిసారి 1498లో వాస్కోడి గామా ద్వారా భారతదేశం పైన అడుగుపెట్టడం జరిగింది. సో ఇలా వ్యాపార నిమిత్తం ఫస్ట్ సారి పోర్చుగీస్ వారు వచ్చారు. సో ఎక్కడికి వచ్చారు మొదటిసారి అని అంటే కాలికట్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక పోర్చుగీస్ వారి తర్వాత భారతదేశానికి వచ్చినటువంటి వారు డచ్ వారు ఎప్పుడు రావడం జరిగింది అని అంటే 1605లో రావడం జరిగింది. ఎక్కడికి వచ్చారు అని అంటే మచిలీపట్నం, ఇది ఆంధ్ర తీరానికి సంబంధించి. ఇక నెక్స్ట్ దీని తర్వాత బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చినటువంటి మూడవ యూరోపియన్లుగా గుర్తుంచుకోవాలి. 1608లో సూరత్ తీరానికి బ్రిటిష్ వారు వ్యాపార నిమిత్తం రావడం జరిగింది. వీరిని తర్వాత భారతదేశానికి వచ్చినటువంటి యూరోపియన్లలో మనం గుర్తించాల్సింది డెనిష్ వారు. వీరు 1620లో ట్రాంక్వీ బార్ కి రావడం జరిగింది. ఇది తమిళనాడుకి సంబంధించి తరంగం బార్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇలా డెన్స్ వారు ఇక్కడికి వచ్చారు తమిళనాడు తీరానికి అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ దీని తర్వాత ఫ్రెంచ్ వారు కూడా భారతదేశానికి వచ్చారు. ఎప్పుడు అని అంటే 1668. వీరు ఎవరైతే బ్రిటన్ వారు వచ్చినటువంటి సూరత్ తీరం ఉందో అక్కడికి సూరత్ కి మొదటిసారి రావడం జరిగింది ఫ్రెంచ్ వారు. సో ఇలా ఈ వీడియోను మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. ప్రీవియస్ గా ఈ అంశాల నుంచి బిట్స్ ని అడగడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జామ్స్ కి కూడా మిమ్మల్ని ఏమైనా క్వశ్చన్స్ అడగవచ్చు. ఇలా యూరోపియన్ల రాకకి సంబంధించి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ కి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ ని అప్డేట్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఐకాన్ ఇండియా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.